ఎమోషన్ ఉంటది. ఉంటదని చెప్తారు. నాకు మమ్ముట్టి గారు లాంటోళ్ళు, విశ్వనాథ్ గారు లాంటోళ్ళు. విశ్వనాథ్ గారితో చేశాను నేను. కె. విశ్వనాథ్ గారు లెజెండ్ కళా తపస్వి డైరెక్టర్ గారు. ఆయనతో వేడుక అని ఒక సినిమాలో ఆయనకి నాకు సీన్‌లోనే ఆయన ఆ రోజు చెప్పాడు. "నువ్వు అసలు కళ్ళు యాక్ట్ చేస్తాయి, కళ్ళు నవ్వుతాయి, కళ్ళు ఏడుస్తాయి అంటారు ఆర్టిస్ట్‌కి, యాక్టర్‌కి. అవి నీ కళ్ళలో కనపడుతున్నాయేమో. యూ హ్యావ్ వన్ డే ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ" అని 3 సార్లు ఒక సీన్ చేసేలోపు 3 సార్లు చెప్పాడు నాకు. పెద్ద కాంప్లిమెంట్ అది నాకు. ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొంతవరకు డైరెక్టర్ల జస్టిఫికేషన్ ఏదైతే ఉందో ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా జడ్జి చేసి చేయగలం కాబట్టే ఇక్కడ దాకా వచ్చాం, ఇంతకాలం నిలబడ్డాం. మరి ఇంకా ఫ్రంట్ లైన్ క్యారెక్టర్ ఇస్తే చెయ్యలేను అనేది ఎక్కడ ఉంటుంది? చెయ్యగలడని నమ్ముతున్నారు, కానీ ఇచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుర్తించిన ఇక్కడ ఎలా ఉంటుందంటమ్మా, ఒక క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు చాలా సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఫేవర్ అవుతాయి. డైరెక్టర్ కూడా నాకు ఇవ్వాలనుకున్న కో డైరెక్టర్లు ఉంటారు, నాకు ఇవ్వాలనుకున్న డైరెక్టర్లు ఉంటారు. కానీ అక్కడ ఏమవుద్దంటే ఒక క్యారెక్టర్ని ఒక ఆర్టిస్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు బడ్జెట్ వర్కౌట్ అవుద్ది, ఆ సినిమా రేంజ్ వర్కౌట్ అవుద్ది, ఆ డైరెక్టర్ కెపాసిటీ వర్కౌట్ అవుద్ది. ఇవన్నీ ఫేవర్ అవ్వాలి మనకి వరకు ఇవ్వాలనుకోగానే క్యారెక్టర్ రాదు. ఇప్పుడు మనకి ఇవ్వాలనుకున్న క్యారెక్టర్ ఒక ఫ్రంట్ లైన్ క్యారెక్టర్ పెద్ద సినిమాలో ఉంది. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి రిస్క్ ఎందుకు చేయాలి వాళ్ళు? ఆల్రెడీ హిందీ నుంచి ఆ క్యారెక్టర్లు, అలాంటి క్యారెక్టర్లు బాగా చేసే ఆర్టిస్టుల్ని తెచ్చిపెట్టుకొని రోజుకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వగలిగిన బడ్జెట్ ఉన్న సినిమాలో వాళ్ళని పెట్టుకుంటారు కదా. ఓకే, ఎందుకు గుర్తించాలి? అవును, వాళ్ళకి ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఇప్పుడు రమేష్ అక్కడ నిలబడు, రమేష్ ఇక్కడ ఈ డైలాగ్ చెప్పేసి అన్న డైరెక్టర్లు, రమేష్ గారు మీకు సీన్ ఇలా ఉంటుందండి, మీ సీన్ ఇలా ఉంటుంది, మీ సీన్ మీరు ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పడం చాలా కష్టమైన పని. అర్థమైందా నీకు? అక్కడ ఉన్న ఆర్టిస్ట్ని ఇక్కడికి తెచ్చిపెట్టి, అంటే కింద కూర్చునే వ్యక్తిని తెచ్చి సోఫాలో కూర్చోబెట్టి నీకు డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టాలంటే చాలా రోజుల నుంచి పెట్టిన ఒక మనిషికి కొద్ది కష్టం. వీటికి నిన్నటిదాకా అక్కడ పెట్టాం కదా, ఇప్పుడు తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టాలంటే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలంటే కొద్దిగా మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. సో అది మనకి ఎవరు తెలియదు అనుకో, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు సడన్గా మన ఇంటికి, ఎవరో ఇంట్రడ్యూస్ చేశాడు ఇది అది అని చెప్పి వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేది హ్యాపీగా, ఎందుకంటే ఆడెవడో నాకు తెలీదు. ఇప్పుడు అతను ఎక్కడో పెద్ద మనిషి అని చెప్పినప్పుడు అతనికి డైనింగ్ టేబుల్ మీద మనకు తెలియని వ్యక్తికి పెట్టడం పెద్ద కష్టం ఉండదు. కానీ 10 సంవత్సరాలుగా మనకు తెలిసిన వ్యక్తికి ఒకసారి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఎందుకు నేను అంత ఇబ్బంది ఎందుకు పడాలి అంటే ఏముండాలి? ఒక వ్యక్తికి ఫ్రంట్ లైన్ క్యారెక్టర్ ఇవ్వాలి అంటే ఏముండాలి? అతను ఒక్క టాలెంట్ ఉంటే సరిపోదు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీకి నటించాలని వచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా, ఇక్కడ ట్రై చేసే ఎవరికి ఇచ్చినా చేస్తారు. కాదు, నేను క్యాస్ట్ గురించి మాట్లాడట్లా, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లా, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడట్లా, ఇవేవి మాట్లాడట్లా. ఇప్పుడు మనకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేసుకుంటే, నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు ఇవ్వడానికి ఒక రీజన్ కూడా కనపడదు. నాకుగా ఎందుకు కనిపించదు అంటే, నాకు ఇవ్వటం వల్ల ఏంటి వాళ్ళకి ఉపయోగం? నన్ను డెవలప్ చేయాలని ఎందుకు అనుకుంటాడు డైరెక్టరు? ఎందుకు అనుకోవాలి? నాకు టాలెంట్ ఉంది, అద్భుతంగా చేస్తాను, నేను మంచి స్ట్రక్చర్ ఉంది, ఇచ్చిన వరకు బాగానే చేస్తాను. 6 ఫీట్లు హైట్ లేకపోయినా నేను ఈ సినిమాలు చూసే వాళ్ళందరికీ నేను వెల్ నోను.